సామాన్య విద్యార్థుల నుంచి అసామాన్య ఫలితాలు సాధించడమే లక్ష్యంగా శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ కృషి చేస్తుందని కళాశాల కరెస్పాండెంట్ మారం వెంకటరెడ్డి తెలిపారు. గురువారం విడుదలైన జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ పర్సెంటైల్ సాధించగా వారిని అభినందించి మాట్లాడారు. కళాశాలకు చెందిన పి శంకర్ 99.38, డి శివాని 99.03, ఎం వరుణ్ 95.72, ఏ యక్షేంద్ర 94.40, సిహెచ్ వేణుగోపాల్ 90.6 పర్సెంటైల్ సాధించినట్లు తెలిపారు. తమ అకాడమీలో అత్యుత్తమ పర్సెంటైల్ సాధించిన విద్యార్థుల్లో చాలా మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే అని, వారిలోని ప్రతిభకు పదును పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని అందుకు నిదర్శనమే ఈ ఫలితాలన్నారు. వీరే కాకుండా కళాశాలకు చెందిన మరో 10 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడంతో పాటు అడ్వాన్స్కు అర్హత సాధించినట్లు వివరించారు. అత్యుత్తమ పర్సెంటైల్ సాధించిన విద్యార్థులకు ఎంసెట్లు కూడా మంచి ర్యాంకు వస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు కార్పొరేట్ కళాశాలల మాయలో పడి స్థానిక కళాశాలల విలువను మర్చిపోతున్నారని అన్నారు. కార్పొరేట్ కళాశాలలో వేల మంది విద్యార్థుల్లో ఏ ఒక్కరిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టరని, చదివే వారిపైన శ్రద్ధ పెడతారని, స్థానిక కళాశాలలో తక్కువ మంది విద్యార్థులు ఉండడంతో అందరిపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి స్థానిక కళాశాలలో తమ పిల్లలను చదివించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపకులను, సహకరించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. మా శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ నుంచి పి శంకర్ అనే విద్యార్థి 99.38% తోటి కళాశాల టాపర్గా, అదేవిధంగా బయ్య శివాని 99.03% తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం మా శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో జేఈఈ మెయిన్స్ పిల్లలు మొత్తం 31 మంది విద్యార్థులు. ఈ 31 మంది విద్యార్థులలో 10 మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సాధించేందుకు మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా శ్లోక స్కూల్ స్థాపించి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ స్థాపించి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లోనే ఈ విధంగా ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి ఫలితాలు సాధించినందుకు విశేష కృషి చేసినటువంటి మా కళాశాల అధ్యాపక బృందానికి, మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి, మా ఫిజిక్స్ లెక్చరర్ శ్రీరామ్ కుమార్ గారికి, ఎస్పెషల్లీ ఈ ఇద్దరు విద్యార్థులకు చెప్పాలి. 10th క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు. శంకర్ అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజా టాలెంట్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అని, అలాంటి స్కూల్ నుంచి వచ్చి 2 ఇయర్స్ ఈలో కూడా దాదాపు 100% 99.438% సాధించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా నవోదయ విద్యామందిర్, సూర్యాపేటలో ఉన్నటువంటి నవోదయ విద్యామందిర్ నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటి ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి ఈ స్టూడెంట్ కూడా ఇవాళ 99.03% తోటి రావడం చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థులు కూడా ఉన్నారు. మారం వరుణ్ అనే అబ్బాయి 95.72% తోటి, మారం వరుణ్ 95.72. ఈ బాబు చదివింది మఠంపల్లి గవర్నమెంట్ హై స్కూల్. అదేవిధంగా నగర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి, జడ్పీహెచ్ఎస్ హుజూర్ నగర్ నుంచి. అదేవిధంగా వేణుగోపాల్ 90.06% తోటి మంచి పర్సెంటేజ్ జేఈఈ మెయిన్స్లో సాధించడం జరిగింది. అంటే కేవలం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే కాకుండా నాన్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విద్యార్థుల మీద కూడా ప్రత్యేకమైన